హాయ్ అందరికీ! ఈరోజు మనం కేవలం ఒక జంతువు గురించి కాదు, ధైర్యానికి, శక్తికి, తమిళ సంస్కృతికి ఒక సజీవ చిహ్నంగా నిలిచిన ఒక లెజెండరీ బ్రీడ్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే కంగాయం. అవును, మీరు విన్నది నిజమే. ఇది జస్ట్ ఒక పశువుల జాతి మాత్రమే కాదు. ఇది ఒక సాంస్కృతిక వారసత్వం, స్ఫూర్తికి, బలానికి నిలువెత్తు నిదర్శనం. ఈ ఆలోచనే మన ఈరోజు విశ్లేషణకు మూలం. మరి ఈ జల్లికట్టు హీరో కథేంటో చూద్దామా? అసలిది ఎక్కడుంచొచ్చింది? దీనికింత స్పెషాలిటీ ఏంటి? తన సంస్కృతిలో దీనికెందుకంత గౌరవనీయమైన స్థానముంది? రండి అన్వేషిద్దాం. సరే, ముందుగా ఈ కంగాయం జాతి మూలాలెక్కడున్నాయో చూద్దాం. దీనికి తమిళనాడులోని ఒక ప్రత్యేకమైన ప్రాంతంతో విడదీయరాని బంధముంది. ఈ జాతి మూలాలు ఎక్కడున్నాయో తెలుసా? కొంగునాడు అనే ప్రాంతంలో. అందుకే స్థానికులు వీటిని ముద్దుగా కొంగు గిత్తలు అని పిలుచుకుంటారు. మరి ఈ జాతిలో స్వచ్ఛమైనవి చూడాలంటే మనం ధర్మపురం తాలూకాకి వెళ్ళాలన్నమాట. సరే, మరి చూడటానికి ఈ యోధుడు ఎలా ఉంటాడు, దాని రూపం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అసలు కంగాయంను నిజమైన ఛాంపియన్గా మార్చేవి దాని ఫిజికల్ ఫీచర్సే. చూడటానికి మీడియం సైజులోనే ఉన్న దీని బాడీ మాత్రం చాలా దృఢంగా, బలంగా ఉంటుంది. కాంపాక్ట్గా ఉండి పవర్ఫుల్గా ఉండటమే దీని స్పెషాలిటీ. ఈ లక్షణమే దీనిని అంత పవర్ఫుల్గా చేస్తుంది. ఇక దీని కొమ్ముల విషయానికొస్తే అవి చాలా స్పెషల్. బలంగా ఉండి మొదట వెనక్కి వంగి మళ్ళీ చివర్లో పైకి తిరుగుతాయి. ఆ లుక్కే చాలా గంభీరంగా, రాజసంగా ఉంటుంది. అయితే ఈ జాతిలో అన్నిటికన్నా అందమైనది, దాని ప్రత్యేకతను చెప్పేది ఏంటో తెలుసా? దాని కళ్ళు. వాటిని కాటుక కళ్ళు అంటారు. ఎందుకంటే కళ్ళ చుట్టూ నల్లటి రింగ్స్ ఉంటాయి. అచ్చం కాటుక పెట్టినట్టే కనిపిస్తుంది. అద్భుతంగా ఉంటుంది కదూ! ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మగ కంగాయంకి, ఆడ కంగాయంకి రంగులో స్పష్టమైన తేడా ఉంటుంది. ఎద్దులు ఎక్కువగా గ్రే లేదా డార్క్ గ్రే కలర్లో, ముఖ్యంగా తల, మెడ, మూపురం దగ్గర నల్లగా ఉంటాయి. అదే ఆవుల విషయానికొస్తే అవి ఎక్కువగా తెలుపు లేదా లేత గ్రే కలర్లో కనిపిస్తాయి. సరే, దాని రూపం గురించి చూశాం కదా, మరి రైతులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది, దాని అసలు పనేంటి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట అర్థం చేసుకోవాలి. పని జాతి అంటే డ్రాఫ్ట్ బ్రీడ్ అంటే ఏంటి? అంటే కేవలం పొలం దున్నడం, బరువులు లాగడం లాంటి భారీ పనుల కోసమే పెంచే జంతువు అన్నమాట. సో కంగాయం పుట్టిందే పనిచేయడానికి. ఈ టేబుల్ చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. పని విషయంలో చూస్తే కంగాయం అపారమైన బరువు లాగగలదు, ఏ వాతావరణంలోనైనా తట్టుకుని నిలబడుతుంది, దశాబ్దాల పాటు రైతులకు సేవ చేస్తుంది. కానీ అదే పాల విషయానికొస్తే ఉత్పత్తి చాలా తక్కువ. పాలు చిక్కగా, పోషకాలతో ఉన్నా అవి కేవలం దూడ పెరుగుదలకు మాత్రమే సరిపోతాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఇది పక్కాగా ఒక పని చేసే జంతువు. ఇప్పటి వరకు దాని రూపం, పని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తమిళ సంస్కృతిలో దీనికున్న చెరగని ముద్ర గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది. కంగాయం గురించి మాట్లాడాలంటే మనం ఖచ్చితంగా జల్లికట్టు గురించి తెలుసుకోవాలి. జల్లికట్టు అంటే తమిళనాడులో జరిగే ఒక సాంప్రదాయ క్రీడ. ఇది కేవలం ఎద్దుల్ని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, ధైర్యానికి, మనిషికి, జంతువుకి మధ్య ఉండే బంధానికి ఒక ప్రతీక. అయితే అసలు విషయం ఏంటంటే, జల్లికట్టులోనూ రేఖల రేసులోనూ హీరోలు ఎవరంటే ఈ కంగాయం ఎద్దులే. వాటి వేగం, చురుకుదనం, ఆ పౌరుషం వాటిని ఈ పోటీల్లో తిరుగులేని ఛాంపియన్లుగా నిలబెట్టాయి. మరి జల్లికట్టులో కంగాయం ఎందుకంతలా రాణిస్తుంది? కారణాలు సింపుల్. 1 దాని వేగం, 2 దాని చురుకుదనం, అన్నిటికన్నా ముఖ్యంగా దాని స్పిరిట్ అంటే పౌరుషం. అందుకే వీటిని కేవలం ఈ ప్రదర్శనల కోసమే ప్రత్యేకంగా పెంచుతారు. అయితే ఇప్పుడు అంతా ఆధునిక యంత్రాల యుగం కదా, మరి ఇలాంటి టైంలో ఇంతటి వీరోచిత జాతికి ఇంకా స్థానం ఉందా? దాని భవిష్యత్ ఏంటి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టముండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.